ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యాక్చువల్‌గా ఈ కేసు ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ పతనం అయిపోయాడు. ఇటువైపు చూసుకుంటే బీఆర్ఎస్‌లో చీలిక వచ్చింది. ఈవెన్ కవిత కూడా ఒక కొత్త పార్టీ పెట్టేటటువంటి సిచ్యువేషన్ రావడానికి కూడా కారణం ఈ కేసు అని చెప్పుకోవచ్చు. ఏదైతేనేం ప్రస్తుతం ఒకంత ఊరట అటు కవితకు కావచ్చు, ఇటు కేజ్రీవాల్‌కు కావచ్చు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి కేజ్రీవాల్‌కు రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కేజ్రీవాల్‌తో పాటుగా ఢిల్లీ మాజీ మంత్రి సిసోడియాకు కూడా ఊరట లభించింది. అన్ని అభియోగాలను కూడా కోర్టు తోసిపుచ్చింది. సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో మెరిట్ లేదని స్పష్టం చేసింది. అటు కవిత పైన, అలాగే ఆమె ఆడిటర్ బుచ్చిబాబు పైన కూడా ఎలాంటి సాక్ష్యాలు లేవని చెప్పేసి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రత్యేక కోర్టు. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనుక ఎవరున్నారు, వీళ్ళు కాకుండా ఎవరు దీన్ని నడిపించారు అనేది ఆ కోర్టే చెప్పాలి మరి.